స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్ అని గవర్నమెంట్ అయినా వాళ్ళ మీద నికోటిన్ సిగరెట్ ప్యాకెట్ల మీద ఆల్కహాల్ బాటిల్స్ మందు బాటిల్స్ మీద వార్నింగ్ ఇస్తుందేమో, కానీ కొన్ని మాల్వేర్స్ స్పైవేర్స్ మీకు ఏ విధమైన వార్నింగ్ ఇవ్వకుండానే మీ ఫోన్లో ఇన్స్టాల్ అవుతాయి. మీ ఫోన్లో ఉన్నటువంటి బ్యాంకు ఖాతాల నుంచి మీకు తెలియకుండా మీ ఖాతాలో ఉన్న సొమ్మునంతా తస్కరిస్తారు. జస్ట్ ఒక చిన్న విషయం చెప్పడానికి ఇంట్రడక్షను. చివరి వరకు వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడే సమాచారం అయితే ఇందులో ఉంటుంది. విషయం ఏంటంటే, నిన్న ఉదయం నేను కాశ్మీర్ ఉగ్రదాడికి సంబంధించిన న్యూస్ సమాచారం ఏంటి అని చెప్పి తెలుసుకుందామని న్యూస్ పేపర్ తిరిగేస్తుంటే ఈనాడు పేపర్లో నాకు నిన్న కంటపడింది ఒకటి. వాట్సాప్లో జరుగుతున్నటువంటి స్టెగనోగ్రఫీ అనే టెక్నాలజీ ద్వారా ఒక ఇమేజ్ పంపించి మన బ్యాంకు ఖాతాల్లో నుంచి ఏ విధంగా సొమ్ము దొంగిలిస్తున్నారు అనే సంబంధించి ఒక న్యూస్ చూశాను. బట్ ఈ స్టెగనోగ్రఫీ ఏంటి, ఇదేంటి, ఈ టెక్నాలజీలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ అసలు ఫైనల్ విషయం ఏంటి అంటే, వాట్సాప్లో మీకు తెలియని నంబర్స్ నుంచి ఏ విధమైన ఇమేజ్లు కానివ్వండి, లింకులు కానీ వస్తే పొరపాటును కూడా క్లిక్ చేయొద్దు. ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచి డబ్బులు లాస్ పోతాం. సో మనం ఇక్కడ చేయాల్సిన ఒక చిన్న సెట్టింగ్ మీకు చెప్తాను. జనరల్గా బై డిఫాల్ట్ వాట్సాప్లో మొబైల్ డేటా మీద ఇమేజెస్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యేలాగా చెక్ మార్క్ ఉంటుంది. అదేవిధంగా వైఫైతో కనెక్ట్ అయినప్పుడు ఇమేజెస్, ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్, డాక్యుమెంట్స్ ఏవైనా కానీ డౌన్లోడ్ అయ్యేలాగా ఆప్షన్స్ డిఫాల్ట్గా ఎనేబుల్ అయి ఉంటాయి. వాటిని మీరు ఒక్కసారి అన్చెక్ చేస్తే ఖచ్చితంగా మీరు సేఫ్లో ఉన్నట్లే. డిఫాల్ట్గా ఉండేటటువంటి ఆ సెట్టింగ్స్ ఏ విధంగా డిజేబుల్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. మీరు వాట్సాప్ ఆన్ చేయండి, రైట్ సైడ్ ఉన్నటువంటి 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే స్టోరేజ్ అండ్ డేటా అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. చిట్ట చివరిగా 3 ఆప్షన్స్ ఉంటాయి. దానిలో మొదటి ఆప్షన్ మొబైల్ డేటా. మొబైల్ డేటా మీద ఫొటోస్ డౌన్లోడ్ అయ్యేలాగా చెక్ మార్క్ ఉంటుంది, దాన్ని అన్చెక్ చేయండి. అంటే ఒకవేళ మిగిలినవి కూడా ఉంటే వాటిని కూడా అన్చెక్ చేయండి, ఓకే చేయండి. అదేవిధంగా వైఫై డేటా మీద క్లిక్ చేయండి, దానిలో కూడా ఇమేజెస్, ఆడియో ఫైల్స్, వీడియోస్, డాక్యుమెంట్స్ అన్నీ అన్చెక్ చేసి ఓకే చేయండి, బ్యాక్ వచ్చేయండి. ఆటోమేటిక్గా ఇక నుంచి మీరు మొబైల్ డేటాలో ఉన్న వైఫైలో కనెక్షన్ అయి ఉన్నా కానీ ఏ విధమైనటువంటి ఇమేజెస్, వీడియోస్, ఏ ఫైల్స్, అటాచ్మెంట్స్ కూడా డాక్యుమెంట్స్ అయినా సరే డౌన్లోడ్ కావు. మీరు దాని మీద క్లిక్ చేస్తే తప్ప మీ మొబైల్లో డౌన్లోడ్ కావు. దీని వలన ఆటోమేటిక్గా మీకు తెలియని అన్నోన్ నంబర్స్ నుంచి వచ్చేటువంటి ఏ విధమైన ఇమేజ్లు కూడా మీరు వైఫైలో ఉన్న మొబైల్ డేటాలో ఉన్నా కానీ డౌన్లోడ్ కావు. దీని వలన మీ ఫోను చాలా సేఫ్గా, సెక్యూర్గా ఉంటుంది. ఈ విషయం మీకు నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఇటువంటి విషయాలు మాట్లాడుకోవడానికి మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది, వైరల్ వర్క్ తెలుగు అని. జస్ట్ బిట్రాపూర్ణ BITRAPURNA బిట్రాపూర్ణ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మన ఛానల్ వస్తుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.